దేవుని పరిశుద్ధ నామములు అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. ఆదికాండము 2:22 నుండి. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. మరియు ఋతు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో ఈ విధముగా సెలవిచ్చుచున్నది. నయోమి అత్తగారైన నయోమి సెలవిచ్చుచున్నది, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులు నా గర్భమున ఉందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి అని ఆమె చక్కగా కోడళ్లతో చెప్పుచు ఉన్నది. మరియు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయములో, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యన మరి నూతనముగా వివాహమైనటువంటి యువజంటలకు ఈ 3 వాక్యములు జాగ్రత్తగా ఆలకింపుము. మొదటి వాక్యములు ఆదికాండములో 2:22 నుంచి, మరి నరు నుండి తీయబడినటువంటి మాంసపు ముద్దగా ఒక ఎముకగా ఒక స్త్రీ, వారిద్దరూ కాకుండా ఒకరిగా దేవుడు సృష్టించటము. మరియు ఇదిగో భార్య భర్తలు, మరి అత్తగారి ఇంట్లో కోడలు ఏ విధముగా ఉండవలను. ఇక్కడ ఋతు గ్రంథంలో నయోమి అత్తగారు కుమార్తెలారా అని కోడళ్లను ఆమె సంభావించుట ఎంత గొప్ప గుణము కలిగినటువంటి మాట. మరి భార్యను చూసి తల్లిదండ్రులను విడిచిపెట్టే కుమారులు ఎంతమంది. మరి వాక్యము ఇదిగో, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానింపమని వాక్యం సెలవిచ్చుచున్నది కదా. మరి ఒక కోడలు ఒక ఇంటిలో ఏ విధముగా ఉండవలెను. ఋతు గ్రంథములో కుమార్తెగా అత్తగారు కోడలిని కుమార్తెగా భావించుచున్నారు. మరి ఇదిగో భార్య భర్తలు జీవించవలసినటువంటి ఈ 3 వాక్యములలో ఉన్నటువంటి గొప్ప సారాంశమును నేటి యువ జంటలు తెలుసుకొని జాగ్రత్తగా జీవించులాగున ఈ వాక్యములు వారి హృదయములలో భద్రపరచబడి దేవుడు వారిని దీవించునుగాక. ఆమెన్.